హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి నేను జావాస్క్రిప్ట్ సిరీస్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఈరోజు వచ్చేసి జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చెప్తాను. నేను డెప్త్గా ఏం చెప్పాను, జస్ట్ బ్రీఫ్గా చెప్పేసి వదిలేస్తాను. ఓకేనా. దీనిలో బెనిఫిట్స్, అడ్వాంటేజెస్, తర్వాత ఇలా యూజ్ అవుతుందో చెప్తాను. ఓకేనా. సో ఫర్దర్గా నేను వీడియోస్లో కోడింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా. ఓకే. దీన్ని వెబ్ బేస్డ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా. ఇది సర్వర్ క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే క్లయింట్ సైడ్ ఎలా ఉంటుందంటే చెప్తాను. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే అది స్క్రిప్టింగ్ నుంచి ఇవ్వాలి. సో స్క్రిప్టింగ్ నుంచి సర్వర్కి ఇస్తాం అనమాట. సో దాన్ని స్క్రిప్టింగ్, క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ అంటారు. సో వాటికి ఏమేమి లాంగ్వేజ్ యూస్ చేస్తారంటే వీబీ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ యూస్ చేస్తారు. వీబీ స్క్రిప్ట్ అంటే ఏం లేదమ్మా, విజువల్ బేసిక్ స్క్రిప్ట్. అలాగే సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సర్వర్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే మనకి సర్వర్ నుంచి క్లయింట్కి వస్తుంది అనమాట. సో క్లయింట్కి వచ్చే విధానం ఎలా ఉంటుందంటే HTML లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు సర్వర్ సైడ్ ఏ లాంగ్వేజ్ యూస్ చేస్తారంటే PHP, .NET, పైథాన్. సో వీటిని యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఎందుకు నేర్చుకోవాలి ఇది ఈ స్క్రిప్ట్ అంటే ఇది ఈవెంట్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఈవెంట్ బేస్ అంటే ఇప్పుడు మనం ఏదైనా క్లిక్ చేస్తే రావడం అనమాట. అలా ఏమేమంటే క్లిక్, డబుల్ క్లిక్, రైట్ క్లిక్, మౌస్, తర్వాత మౌస్ అవుట్, డ్రాప్, డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకేనా. సో కీ ప్రెస్, కీ అప్, లోడ్, అన్లోడ్, రీసైజ్, స్క్రోల్. సో వీటికి యూస్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ జావాస్క్రిప్ట్. బెనిఫిట్స్ ఏమేమంటే బెనిఫిట్స్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్, డెస్క్టాప్ యాప్ డెవలప్మెంట్, మొబైల్ యాప్ డెవలప్మెంట్. సో వెబ్ డెవలప్మెంట్ ఏమేమి యూస్ చేస్తారంటే jQuery, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, Vue జేఎస్, నోడ్ జేఎస్ వీటిని యూస్ చేస్తారు. ఇది jQuery అనమాట. సో సేమ్ లైబ్రరీ కొంచెం. తర్వాత యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్. ఇది జేఎస్ అంటే నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ అన్నమాట. ఓకేనా. ఇవన్నీ జావా స్క్రిప్ట్. ఓకే. జేఎస్ అంటే నథింగ్ బట్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ డెస్క్టాప్ యాప్ డెవలప్మెంట్ అంటే ఎలక్ట్రాన్ జేఎస్ అనమాట. ఓకేనా. ఈ యాప్ డెస్క్టాప్ కి ఈ ఎలక్ట్రాన్ జేఎస్ వచ్చింది. నెక్స్ట్ మొబైల్ యాప్ డెవలప్మెంట్ కి యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్, వ్యూ జేఎస్. ఇది ఎక్స్ట్రా వచ్చింది రియాక్టివ్ నేటివ్. సో ఇది దీనికి చాలా డిమాండ్ ఉందమ్మా యాప్స్ లో. సో ఈ రియాక్ట్ జేఎస్, రియాక్ట్ నేటివ్ జేఎస్ కు చాలా డిమాండ్ ఉంది ఫ్యూచర్ లో. నోట్ జేఎస్ కూడా అనమాట. ఓకేనా. సో ఇవి బాగా చాలా ఇంపార్టెంట్ రియాక్ట్. సో ఫ్యూచర్ లో వీటికి యూజ్ అవుతుంది. ఓకేనా. ఇవి రావాలంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ వచ్చి ఉండాలి. ఓకేనా. యూజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎందుకు యూజ్ అవుతుందంటే సో డ్రాప్ డౌన్ మెనూకి, యానిమేటెడ్కి, మ్యాప్స్, చార్ట్స్, తర్వాత పాపప్ విండో, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, జూమ్ ఎఫెక్ట్స్, యానిమేటెడ్ వీటికి యూజ్ అవుతుంది అనమాట. ఫామ్ వాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి HTML ఫామ్స్ చేసింటారు కదా, ఆ వాలిడేషన్ యూజ్ అవుతుంది జావా స్క్రిప్ట్. అకార్డింగ్స్, క్యాలెండర్స్. ఓకే. సాఫ్ట్వేర్ ఏమేమి కావాలి దీనికి అంటే HTML అండ్ వెబ్ బ్రౌజర్ ఉంటే చాలు. సో సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. నెక్స్ట్ ఎడిటర్స్ అంటే మనం కోడ్ ఎలా రాయాలి, ఎక్కడ రాయాలి అనేది. సో ఎక్కడ రాస్తామంటే నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో అమ్మ. ఓకే. నేను ఇది యూస్ చేసేది ఎక్కువ. ఓకేనా. తర్వాత సబ్లైమ్ ఆర్ట్. ఓకే. నెక్స్ట్ వెబ్ బ్రౌజర్ ఫర్ జావాస్క్రిప్ట్. సో ఇక్కడ సపోర్ట్ చేసేది జావాస్క్రిప్ట్ ఎక్కడ సపోర్ట్ చేస్తుంది అంటే గూగుల్ క్రోమ్లో, మొజిల్లాలో అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో, సఫారీలో యూస్ చేస్తారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.